బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హైదరాబాద్ కు బయలుదేరినట్టుగా తెలుస్తోంది. మంగళగిరి నుంచి రోడ్డు మార్గాన గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు పవన్ కళ్యాణ్. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఎక్స్క్లూజివ్ విజువల్స్ ఇవి ఆర్టీవీకి మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ మీద. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు బయలుదేరబోతున్నారు పవన్ కళ్యాణ్. రేపు అల్లు అర్జున్ ఇంటికి వెళ్లే అవకాశం ఉంది పవన్ కళ్యాణ్. అరెస్టుపై బన్నీని పవన్ పరామర్శించే ఛాన్స్ ఉంది. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. రోడ్డు మార్గాన గన్నవరం ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు. ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హైదరాబాద్కి చేరుకున్నారు. మంగళగిరి నుంచి రోడ్డు మార్గాన గన్నవరం ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు పవన్ కళ్యాణ్. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు బయలుదేరారు పవన్ కళ్యాణ్. రేపు అల్లు అర్జున్ ఇంటికి వెళ్లే అవకాశం ఉంది. ఇప్పటికే పెద్ద ఎత్తున డిస్కషన్ కూడా జరిగింది, పెద్ద ఎత్తున చర్చ జరిగింది సోషల్ మీడియాలో. పవన్ కళ్యాణ్ నిన్ననే వచ్చే అవకాశం ఉందంటే ఒక చర్చ జరిగితే కనుక ఈ రోజు ఉదయాన్నే ఆయన రావచ్చు, లేకపోతే మధ్యాహ్నం కల్లా రావచ్చు. ఎందుకంటే రిలీజ్ అయిన తర్వాత డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ని పరామర్శించే అవకాశం ఉంది. నేరుగా ఆయన ఇంటికి వెళ్లి పరామర్శిస్తారంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ నేపథ్యంలోని ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. హైదరాబాద్కు చేరుకోబోతున్నారు మరి కాసేపట్లో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఈ నేపథ్యంలోనే రోడ్డు మార్గాన గన్నవరం ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి. ఈ నేపథ్యంలో ఎన్ని గంటలకు బయలుదేరుతారు, ఎన్ని గంటలకు ఫ్లైట్ ఉంది, ఎన్ని గంటలకి ఇక్కడికి హైదరాబాద్లో ల్యాండ్ అవుతారు, ఆ తర్వాత ఎన్ని గంటలకు అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళే అవకాశం ఉంది, ఎన్ని గంటలకు పరామర్శించే అవకాశం ఉంది, అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాజేష్ సిద్ధంగా ఉన్నారు. రాజేష్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎన్ని గంటలకు ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు, ఎన్ని గంటలకు ఉంది ఆయన ఫ్లైట్ హైదరాబాద్కి? ఒక 20 నిమిషాల ముందు పవన్ కళ్యాణ్ గన్నవరం ఎయిర్పోర్ట్ నుండి హైదరాబాద్ కి బయలుదేరారు. ప్రత్యేక విమానంలో ఆయన అయితే హైదరాబాద్ కు బయలుదేరారు. పవన్ కళ్యాణ్ హైదరాబాద్ కి ఎప్పుడు వస్తారని ఒక చర్చ నిన్న సాయంత్రం నుంచి జరుగుతుంది. దానికి ప్రధాన కారణం అల్లు అర్జున్ నిన్న అరెస్ట్ అవడం, తర్వాత నిన్న రాత్రంతే జైల్లో ఉండడం, పరిణామాలన్నీ కూడా చూస్తాం. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ నిన్న సాయంత్రమే హుటాహుటిన బయలుదేరని ఒక ఫేక్ వీడియో అయితే సర్క్యులేట్ అయింది. అదంతా ఫేక్ వీడియోని జనసేన వర్గాలు కూడా ఖండించాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం నుంచి హరిహర వీరమల్లు షూటింగ్ లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ సాయంత్రం హైదరాబాద్ గట్టికి బయలుదేరి నిర్ణయించుకున్నారు. కొద్దిసేపు క్రితమే ఆయన హైదరాబాద్ కి పయనమయ్యారు. ఇప్పుడు నేరుగా అల్లు అర్జున్ నివాసానికి వెళ్లి అల్లు అర్జున్ పరామర్శిస్తారా, లేకపోతే రేపు ఉదయం వెళ్ళి అల్లు అర్జున్ పరామర్శిస్తారనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి అయితే దాని మీద ఇంకా క్లారిటీ అయితే రాలేదు. ఒకవేళ ఇప్పుడు కొంత ఆలస్యమైంది కాబట్టి నేరుగా ఇంటికి వెళ్ళిపోయి రేపు ఉదయం అల్లు అర్జున్ కలిసే అవకాశం ఉంది. రెండవది, అల్లు అర్జున్ నిన్న రాత్రి అంతా కూడా ఆయన నిద్రపోలేదు. ఈ రోజంతా కూడా సినీ సెలబ్రిటీలు అందరూ కూడా పరామర్శిస్తున్న నేపథ్యంలో కొంత టైడ్ అయి ఉన్నారని కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో రేపు ఉదయం అల్లు అర్జున్ ని పవన్ కళ్యాణ్ వెళ్లి స్వయంగా కలిసి పరామర్శించే అవకాశం కూడా కనబడుతుంది. మొత్తం తెలుగు ఇండస్ట్రీ మొత్తం అల్లు అర్జున్ కి పూర్తిగా సంఘీభావం తెలపడం, ఆయన్ని పరామర్శించడం చూస్తాం. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఎందుకు రాలేదని ఒక చర్చ నడుస్తుంది. డిప్యూటీ సీఎం అయినప్పటికీ ఆయన కళ్యాణ్ సొంత మామయ్య కాబట్టి ఆల్రెడీ చిరంజీవి నిన్న ఉదయం నుంచి అరెస్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఇటు అల్లు అర్జున్ నివాసానికి రావడం, అల్లు అర్జున్తో మాట్లాడడం, ఇవన్నీ కూడా చాలా యాక్టివ్ గా ఉన్నారు. సురేఖ కూడా ఈ రోజు మనం చూసాము, స్వయంగా అల్లు అర్జున్ ని గుండెలు హత్తుకుని ఆమె ఓదార్చినటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తాం. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఎందుకు దూరంగా ఉన్నారు అదే అంశానికి సంబంధించి నిన్నటి నుంచి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇన్ఫాక్ట్ ఆయన ఫేస్ లో కూడా కాస్త టైర్డ్నెస్ కనిపిస్తోంది. ఈ రోజు ఏమైనా అంత ఎంగేజ్డ్ స్కెడ్యూల్ ఉందా, లేకపోతే ఇంకా ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా? ఎందుకు ఇంత లేట్ అవుతుందంటూ ఇటు జనసేనలో కావచ్చు, లేకపోతే అటు కూటమిలో కావచ్చు, ఎటువంటి చర్చ జరుగుతోంది? అంటే పవన్ కళ్యాణ్ యాక్చువల్ గా షెడ్యూల్ అది హరిహర వీరమల్లు షెడ్యూల్ సినిమా షూటింగ్ కోసం ప్రత్యేకంగా మంగళగిరి పార్టీ కార్యాలయం ఒక 2 కిలోమీటర్ దూరంలో ఎల్ఈపిఎల్ లో ఒక అపార్ట్మెంట్ సమీపంలో ప్రత్యేక సెట్ ఏర్పాటు చేశారు. గత నెల 22 నుంచి అక్కడ నిర్విరామంగా షూటింగ్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ముందుగా ఈ రోజు ఆర్టిస్టులు కానీ అంతా షెడ్యూల్ ఖరారైపోయింది కాబట్టి ఆయన ఇంకా తప్పని పరిస్థితి ఈ రోజు ఉదయం నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఆయన షూటింగ్ లో పాల్గొన్నారు. మధ్యాహ్నం తర్వాత కొంత అధికారులతో ఏదో సమీక్షా సమావేశం నిర్వహించినట్టు తెలుస్తుంది. సాయంత్రం ఆయన బయలుదేరి వచ్చారు. కేవలం షూటింగ్ ఉన్న కారణంగానే ముందుగానే ఖరారైంది కాబట్టి ఆల్రెడీ మిగతా ఆర్టిస్టులకు సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా అందరూ వచ్చారు కాబట్టి అది క్యాన్సిల్ చేసుకోవడం ఇష్టం లేక ఆయన యథావిధిగా షెడ్యూల్ ప్రకారం ఈ రోజు హరిహర వీరమల్లు షూటింగ్ లో పాల్గొన్నారు. తర్వాత సాయంత్రం కొద్దిసేపు క్రితమైన హైదరాబాద్ కు పయనమయ్యారు. ఒకవేళ రేపు షెడ్యూల్ ఉన్నప్పటికీ సినిమా షూటింగ్ అనేది కంటిన్యూస్ గా ఉంటుందని చెప్పారు. కానీ ఇంకా రేపు ఖచ్చితంగా అల్లు అర్జున్ కలవాలని ఉద్దేశంతోనే షూటింగ్ కూడా రద్దు చేసుకుని అధికారిక కార్యక్రమాలు రద్దు చేసుకుని హైదరాబాద్ కి పయనమని తెలుస్తుంది. రేపు ఉదయానికి దీనిపైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అల్లు అర్జున్ ని ఎన్ని గంటలకు కలుస్తారు ఏంటనే దానిపై రేపు ఉదయం క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సచిన్.
రైట్, ఆయన రిటర్న్ జర్నీకి సంబంధించి ఏమైనా తెలుస్తుంది? ఎందుకంటే ఆయన రిటర్న్ జర్నీకి సంబంధించిన క్లారిటీ వస్తే కనుక ఎస్ ఆయన స్కెడ్యూల్ ఏంటి అనేది ఒక కంక్లూషన్కి లేకపోతే క్లారిటీకి వచ్చే అవకాశం ఉంటుంది. ఆయన మళ్ళీ తిరిగి విజయవాడకి ఎప్పుడు చేరుకునే అవకాశం ఉంది? ఎటువంటి డిస్కషన్ జరుగుతుంది? అంటే ఇప్పటి వరకు అయితే షెడ్యూల్ ఇంకా ఇవ్వలేదు పవన్ కళ్యాణ్. ఒకవేళ అంటే రేపు ఈవినింగ్ ఏమైనా అల్లు అర్జున్ పరామర్శించి చేసిన తర్వాత తిరిగి వస్తారా లేదా అనే దానిపైన ఒక స్పష్టత రావాల్సి ఉంది. దాదాపుగా రేపు సాయంత్రం ఆయన హైదరాబాద్ నుంచి విజయవాడకు వచ్చే అవకాశం. ఎందుకంటే సమీక్షా సమావేశాలు ఉంటాయి, అధికారిక కార్యక్రమాలు ఉంటాయి. మళ్ళీ 17వ తేదీ ఆయన కేబినెట్ సమావేశం కూడా ఉంది కాబట్టి కేబినెట్ ఒక రోజే ముందు వచ్చి కేబినెట్ సంబంధించినటువంటి అవన్నీ కూడా పరిశీలించాల్సిన ఉంటుంది. కాబట్టి దాదాపుగా రేపు సాయంత్రం అయినా రిటర్న్ అయ్యే అవకాశం ఉంది. ఎల్లుండి నుంచి యథావిధిగా అయినా తన కార్యకలాపాలు షూటింగ్ లో పాల్గొనే అవకాశం అయితే కనబడుతుంది. రేపు అల్లు అర్జున్ పరామర్శించిన తర్వాత ఒక క్లారిటీ అయినా ఎన్ని గంటలకు రిటర్న్ అవుతారనే దానిపైన ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సచిన్, ఆయన స్కెడ్యూల్కి సంబంధించి ఏమైనా చెప్పే ప్రయత్నం చేస్తుంది? ఎందుకంటే దాదాపుగా డిప్యూటీ ముఖ్యమంత్రి స్థానంలో వ్యక్తికి సంబంధించి స్కెడ్యూల్ అనేది కొన్ని సందర్భాల్లో బయటకు వచ్చే అవకాశం ఉంటుంది, కొన్ని సందర్భాలు చెప్తూ ఉంటారు. సో అలాంటిది ఆయన స్కెడ్యూల్లో రేపు ఎన్ని గంటలకి అల్లు అర్జున్ కలిసే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. రాజేష్, అటు అల్లు అర్జున్ కలిసే దానికి సంబంధించి ఇప్పటి వరకు అటు ఇంటెలిజెన్స్ కానీ ఎక్కడ కానీ షెడ్యూల్ అయితే ఇవ్వలేదు. రిటర్న్ అంటే ఇప్పుడు బయలుదేరిన వెళ్ళిన సమయాన్ని మాత్రమే చెబుతున్నా తప్పించి రేపు ఆయన కార్యకలాపాలకు సంబంధించినటువంటి ఇంకా అధికారిక షెడ్యూల్ అయితే ఇవ్వలేదు. అంటే అల్లు అర్జున్ కలవడానికే పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వెళుతున్నారు హుటాహుటిన అనేది ప్రస్తుతం అందుతున్న సమాచారం. అయితే ఆయన ఇంకా వేరే షెడ్యూల్ ఏమైనా ఉన్నాయా, కేవలం అల్లు అర్జున్ కోసమే హైదరాబాద్ పయనమయ్యారనే దానిపైన ఇంకా స్పష్టత అయితే రావాల్సింది. రేపు ఉదయం దీనిపైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే రేపు ఉదయం ఆయన షెడ్యూల్ అధికారికంగా ఇస్తారు కాబట్టి అప్పుడు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రైట్ రాజేష్, మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఒకసారి విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత ఆయన పరామర్శించేందుకు టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ అంతా కూడా ఆ ఇంటికి క్యూ కట్టిన సిచ్యువేషన్ మనం చూసాం. కానీ ఇంట్రెస్టింగ్గా మెగా ఫ్యామిలీ నుంచి ఇటు మెగా ఫ్యామిలీకి సంబంధించి చిరంజీవి నిన్న వెళ్ళారు, నిన్నటి నుంచి ఆ ఇంటి దగ్గరే ఉన్నారు. మార్నింగ్ సురేఖ కూడా వెళ్ళిన సిచ్యువేషన్ మనం చూసాం, చిరంజీవి సతీమణి సురేఖ కూడా వెళ్ళిన సిచ్యువేషన్ చూసాం. సో ఆ సిచ్యువేషన్స్, ఆ పరిణామాల తర్వాత ఎవరు ట్వీట్ చేయలేదు, ఎవరు మాట్లాడలేదు. ఇటు అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత ఇటు రామ్ చరణ్ తేజ్ కానీ, వరుణ్ తేజ్ కానీ, లేకపోతే సాయిధరం తేజ్ కానీ, నాగబాబు కానీ ఎవరు ట్వీట్ చేయలేదు. ఇన్ఫాక్ట్ పవన్ కళ్యాణ్ కూడా ట్వీట్ చేయని సందర్భం. అయితే ఇక్కడ ఒక చర్చ అందుకుంటోంది. మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వెళతారు, పవన్ కళ్యాణ్ వెళ్ళి ఆయన్ను పరామర్శించడం జరుగుతుంది, సంఘీభావం తెలపడం జరుగుతుంది అంటూ ఒక చర్చ జరుగుతుంది. ఆ చర్చ నిన్న రాత్రి నుంచి కూడా జోరందుకుంది. ఆయన నిన్ననే రావాల్సి ఉండిందంటే ఒక చర్చ జరిగితే కనుక ఒక ఫేక్ ప్రచారం కూడా జరిగింది. ఆయన వచ్చేసారు, ఆయన మాట్లాడారంటూ కూడా. సో వీటన్నిటికీ సంబంధించి ఆ చర్చ జరుగుతున్న నేపథ్యంలోనే ఈరోజు మార్నింగ్ ఆయన వచ్చి పరామర్శించే అవకాశం ఉందని ఒక అంశం డిస్కషన్కి అయితే వచ్చింది. ఆ తర్వాత మీరు చూసుకుంటే ఇప్పుడు ఆయన కొద్దిసేపటి క్రితం గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్కు బయలుదేరారు. మరి కాసేపట్లో హైదరాబాద్లోకి ల్యాండ్ కాబోతున్నారు. హైదరాబాద్లో ల్యాండ్ అయిన తర్వాత ఇటు అల్లు అర్జున్ని పరామర్శించే అవకాశం ఉంది, నేరుగా బన్నీ ఇంటికి వెళ్ళే అవకాశం ఉందంటూ ఒక చర్చ జరుగుతూ ఉంటే కనుక ఆయన స్కెడ్యూల్ ఇంకా కన్ఫర్మ్ కాలేదనేది మరొక చర్చ. అంటే ఈరోజు రాత్రికి ఆయన కలిసే అవకాశం ఉందా, లేకపోతే రేపు మార్నింగ్ వెళతారా? ఎందుకంటే డిప్యూటీ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు కాబట్టి చాలా ప్లాన్స్ ఉంటాయి, చాలా స్కెడ్యూల్స్ ఉంటాయి. మరి ముఖ్యం కొన్ని ప్రోగ్రామ్స్కి సంబంధించి అటెండ్ కావాల్సి ఉంటుంది. వీటన్నిటినీ క్యాలిక్యులేట్ చేసుకుని వీటన్నిటి బేరేజ్ వేసుకొని ఆయన మళ్ళీ రిటర్న్ కావాల్సి ఉంటుంది. సో ఈ స్కెడ్యూల్లోని ఆయన అల్లు అర్జున్ని కలిసిన తర్వాత, అల్లు అర్జున్ని పరామర్శించడం లేదా సంఘీభావం తెలిపిన తర్వాత మళ్ళీ రిటర్న్ అవుతారంటే చర్చ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలుస్తారనుకుంటున్నారా? మీకేమనిపిస్తున్నది కామెంట్ చేయండి. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.